టైంలో సినుకు బడితే ఒట్టు. ఉత్తర భారతదేశంలో వాగులు పోటెత్తుతుంటే మనకేమో వానదేవుడు స్ట్రైక్ చేసినట్టు ప్రాజెక్టుల్లో సొక్క నీళ్లు లేకపాయా. దేవుడా నీదే భారం అంట ఎవరికి చేతనైన మొక్కులు వాళ్ళు చేస్తున్నారు. కలికాలం ఇదివరకు ఎండాకాలం ఎండలు, వానాకాలం వస్తే వర్షాలు పడేయి. ఇప్పుడు అంతా జంబలక్కడి పంబ వ్యవహారమే. ఏది ఎప్పుడో ఎవరికీ అర్థం కావడంలే. ఆగస్టు వచ్చేసింది, మబ్బులు వచ్చి పోవడమే కానీ సినుకు మాత్రం కిందకి రావడంలే. పొలాలు దడపడానికి నీళ్లు లేవు. 4 రోజులు పోతే తాగడానికి కూడా నీళ్లు దొరికేటట్లే. వానదేవుడా ఏడున్నావు స్వామి అనుకుంటా ఊరంతా ఎతగుతున్నారు. శాంతి చేసుకుంటే 4 సినుకులు ఎదిలిస్తాడని ఎవరు తిప్పలాళ్ళు పడుతున్నారు. వీళ్ళని చూడండి, నీళ్లు తెచ్చి దేవుడి మీద ఎట్టా గుమ్మరేస్తున్నారు. జలుబు చేసి తుమ్మితేనన్నా 4 తొంపర్లు రాలుతాయని ఆశ. అభిషేకాలు చేయించుకుంటున్న దేవుడా వర్షాలు కురిపిస్తే నీ సొమ్మేం పోద్దయ్యా. తిరుపతిలోని ఎంకన్నా, భద్రాచల శ్రీరామన్న, శ్రీశైలంలో మల్లన్న నువ్వేనన్నా. సింహాచలమో అప్పన్న, అన్నవరంలో సత్యన్న, నువ్వుంటే ఈ శ్రీమంతా నందనమన్నా. ఎదురు చూస్తా కూర్చుంటే లాభం లేదని ఓ ఊరోళ్ళకి ఎరైటీ ఐడియా వచ్చింది. అందరూ ఓ మాట అనుకోగానే ఊళ్ళో పెళ్లి బాజాలు మోత మోగిపోయాయి. మన ఇంట్లో పెళ్ళన్నట్టు ఊరంతా శుభలేఖలు వేయకుండానే వచ్చేసింది. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. వడ్డమ్మ బడవా, పెళ్ళని చెప్పి మామ గాడిదల్ని చూపిస్తున్నాడేంది అని అనుకుంటున్నారా? లగ్గం ఆటికే మరి. యాడనుకున్నారు? మహబూబ్ నగర్ జిల్లాలో బైరంకొండ అనే ఊళ్ళో గాడిదల్ని శుద్ధంగా ముస్తాబు చేసి కొత్త బట్టలేసి, అదే ఏయడం అంటే పైన కప్పేసి గాడిదల బారాతు బయలుదేరితే ఊరంతా సందడే సందడి. 5 రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి. ఒరే బాసికం కట్టారు, గులాం జల్లారు, మంగళసూత్రం ఏది? వెరీ గుడ్. యాడా శాస్త్రం తప్పడంలే. మీరు చేస్తున్నారు కాబట్టి పెళ్లికి ఒప్పుకుంది కానీ తాళి ఎట్టా కట్టుద్ది పాపం? ఎవరో ఒకళ్ళు కట్టేయండి. గాడిదలకి తలంబ్రాలు ఎందుకు అనుకుంటున్నారా? సంప్రదాయాల్లో తేడాలు వస్తే ఒప్పుకొనే ముచ్చటే లేదు. తలంబ్రాలు బట్టరండి, అది అట్టా ఉండాలా. అందరికీ ఇస్తే ఆ ముచ్చట కూడా అయిపోద్ది. పెళ్ళే ఇంత ఘనంగా అయిందంటే దావత్ అదిరిపోవాలా. తర్వాత శోభనం ముచ్చటేంది అని కొంటె పెసన్లేసి ఇబ్బంది పెట్టబాకండి. పెళ్ళి అయిపోయింది అంతే. ఈ గాడిదలు ఎంత అదృష్టం చేసుకున్నాయో. కావాలనుకుంటే సీమంతాలు కూడా చేసే జనాల మధ్య బతకుతున్నాయి. ఈ గాడిదల పెళ్ళేందో అక్క చెప్పుద్దంట, ఎందాం. వసుదేవుడు శ్రీకృష్ణుని కాపాడుకోవడానికి గాడిది కాలు పట్టుకున్నాడు అనే మాటని బట్టి పురాణాలలో జరిగింది. అందువలన గాడిద పెళ్ళి జరపడం జరిగింది. అది లెక్క. ఒరే గాడిదానో గాడిదలాగా ఉన్నావనో దిట్టబాకండి.
గాడిదకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అర్థమైందిగా.